అందరికీ శుభోదయం. గురుగీత తీసుకుందాం. గురువు యొక్క సాన్నిధ్యం. గురుగీతలో గురువు యొక్క సాన్నిధ్యం. గురువు యొక్క సాన్నిధ్యం వేదాంతాన్ని బోధించే ఆశ్రమ ప్రాంగణాలు, ప్రదేశాలు, వనవాటికలు, అలాగే పవిత్ర నదీ ప్రదేశాలు, తీర్థస్థలాలు, దేవాలయాలు, ఇవన్నీ కూడా మంగళకరమైన దృశ్యాలు. అమంగళకరమైన శబ్దాలు, దృశ్యాలు ఆధ్యాత్మిక రంగంలో ఉండేవారిని పతనం చేస్తాయి. ఆధ్యాత్మిక రంగంలో ఉండే వాళ్ళనే కాదు, సామాన్యులు కూడా నాశనం చేస్తాయి అమంగళకర దృశ్యాలు. దీనికే మనం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని వృత్తాంతం చెప్పుకుంటూ, దశరథుని చిన్న భార్య కైకేయి, ఆమె తన కుమారుడు భరతుని కన్నా కౌసల్యాపుత్రుడైన రాముడి మీదే ఎంతో ప్రేమతో వాత్సల్యంతో పెంచింది. శ్రీరామచంద్రుడు కూడా ఆమె అంటే ఎంతో గౌరవం. దశరథుడు శ్రీరామునికి పట్టాభిషేకం చేయ తలపెట్టిన విషయం మంధర ద్వారా వింది. ఎంతో ఆనందించింది. కానీ మంధర చెప్పుడు మాటలతో కైకేయిలో విషం చిమ్మింది. దాంతో శ్రీరాముణ్ణి 14 సంవత్సరాలు వనాలకి పంపాలని, భరతుణ్ణి రాజ్యపట్టాభిషేకం చేయాలని కోరింది. ఎప్పుడో దశరథుడు ఇచ్చిన 2 వరాలని కోరికలుగా చేసుకుని ఆ 2 కోరికలను కోరి దశరథుణ్ణి నిర్బంధించింది. దశరథుడు హతాశుడయ్యాడు. చివరికి శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై కైకేయి కోరిక మేరకు వనవాసానికి వెళ్ళాడు. ఫలితం పుత్రవియోగ దుఃఖంతో భర్త దశరథుడు మరణించాడు. తోటికోడళ్ళు చీదరించుకున్నారు, ప్రజలు అసహించుకున్నారు. ఏ కుమారుని కోసం ఇంతకు తెగించిందో ఆ కుమారుడు భరతుడు నానా విధాలుగా తల్లిని దూషించాడు, చీకొట్టాడు, తల్లిని సంహరించబోయాడు. ఇలాంటి నికృష్ట స్థితిని కైకేయి తెచ్చుకోవడానికి కారణం కేవలం మంధర మాటలు వినటం. అమంగళకరమైన, అశుభకరమైన మాటలు వినటమే. చెప్పుడు మాటలకు చెవియొగ్గి అన్ని విధాల అందరి చేత చీత్కారాలు పొందిన వాళ్లలో మొదటి వాళ్లుగా చెప్పుకోవాల్సింది కైకేయి. నిజంగా రాముణ్ణి ఎంతో వాత్సల్యంతో పెంచింది కౌసల్య కాదు, కైకేయి. అటువంటి కైకేయికి ఈ దుస్థితి ఎలా కలిగింది అంటే మంధర యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఒకసారి తెలుసుకుందాం. శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం అయిపోయింది. భరతుడిని తీసుకుని పాదుకా పట్టాభిషేకం కూడా, ఆ పాదుకలతో రాజ్యాన్ని పరిపాలిస్తున్న భరతుడి నందిగ్రామం నుంచి తీసుకొచ్చి అయోధ్య నగరానికి చేరుకుని అక్కడ శ్రీరాముడికి చాలా ఘనంగా పట్టాభిషేకం అయింది. ప్రజలందరూ ఎంతో ఆనందిస్తున్నారు. రాముడు 14 సంవత్సరాల తర్వాత శ్రీరామచంద్రమూర్తి వచ్చి రాజ్యాన్ని పరిపాలిస్తుంటే ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంది అయోధ్య నగరం. అందరూ ఆనందోత్సాహాలతో పండగలు చేసుకుంటున్నారు. ఒకసారి ఈయన ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి ఆ నగరం అంతా కూడా, ఆ నగరం పొలిమేరలు మొత్తం అంతా కూడా తిరుగుతున్నారు. ఆయన అక్కడక్కడికి వెళ్ళి చూస్తున్నారు. వాళ్ళ యొక్క సంతోషంలో పాలు పంచుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంతో ఉన్నారు తప్ప అసలు ఆ నగరంలో ఎక్కడా దుఃఖం అనేది లేదు. చీకటి పడిపోతుంది. ఆయన నగరాన్ని అలా సందర్శిస్తూ ఒక చోట ఒక చిమ్మ చీకటి ఇల్లు ఒకటి, అందులోంచి చిన్న వెలుగు కనిపిస్తోంది. వెలుగు కూడా పెద్దదిగా లేదు, చిన్న దీపపు వెలుగు కాంతి కిటికీలోంచి కనిపిస్తోంది. నగరం అంతా ఎంత శోభతో ఉత్సాహంతో ఉన్నారు. ఇక్కడ ఉన్నారో లేదో, వాళ్ళకి ఏదైనా అవసరమేమో అని ఆయన ఆ లోపలికి అక్కడికి వెళ్ళి తలుపు కొడతారు. ఆ తలుపు దగ్గరకు వేసి ఉంటుంది. తలుపు కొడితే అది ఏంటంటే ఒక పూరిల్లు లాంటి ఇల్లు. ఆ పూరిల్లు లాంటి ఇంట్లో అది పెద్ద సౌధం ఏమీ కాదు, పెంకుటిల్లు కాదు, ఏమీ కాదు. ఒక పూరింట్లో ఒక ఆవిడ తల 2 మోకాళ్ళ మీద పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అనమాట. నిరంతరం ఆవిడ ఏడుస్తూనే ఉంటుంది. తలుపు తీసుకుని లోపలికి వెళ్తాడు. అది తలుపు కూడా ఎలాంటి తలుపు, పాకకి వెదురు తలుపులుండేవి. ఆ వెదురు తలుపు తోసుకుని లోపలికి వెళ్తాడు. ఏమో ఏడుపు వినిపిస్తోంది, ఎవరికి ఏ కష్టం వచ్చిందో, నా రాజ్యంలో ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు అని లోపలికి వెళ్ళాడు. లోపల ఎవరున్నది? మంధర. అమ్మా, ఎవరు మీరు, ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగితే తలపైకెత్తి, రామచంద్రమూర్తి మీ కళ్ళలోకి మీ తలపైకెత్తి మిమ్మల్ని చూడలేను, నా మూలానే మీకు ఇంత కష్టం వచ్చింది,
నామూలా మీ కుటుంబం, మీ తండ్రి చనిపోవటానికి, మీ కుటుంబం అంతా ఇలా అవ్వటానికి, 14 ఏళ్ళు వనవాసం అవ్వటానికి నేనే కారణమని కంటికి మంటికి ఏకధారిగా ఏడుస్తూ రామచంద్రమూర్తి పాదాలు తడిపేస్తుంది మంధర. ఆమెను లేపి కూర్చోబెట్టి, ఓ పిచ్చి తల్లి, నువ్విది లోక కళ్యాణానికి కారకురాలివి నువ్వు. ఆ విషయం నీకు తెలీదు, నేను చెప్తాను కూర్చో అని ఆవిడికి మంచినీళ్ళు ఇచ్చి, తను ఆ పక్కనున్న కొండలోంచి మంచినీళ్లు తీసి ఆవిడకి తాగించి, మొహం తుడిచి కూర్చోబెట్టి ఆవిడ కథ చెప్తున్నాడు రామచంద్రమూర్తి. మందరికి చెప్తున్నాడు అనమాట. పూర్వ జన్మలో ఈ మందర కుందలత ఆమె హిమాలయాల దగ్గర ఒక మహర్షి దగ్గర శుశ్రూష చేస్తూ ఉండేది. ఒక రాజు ఆ ఆశ్రమానికి వచ్చి తనకి మరణం లేని విద్య నేర్పించమంటే, గురువు అంటారు మరణం లేని విద్య నేర్పించడం కాదు, అంటే ఇప్పటికిప్పుడు నాకు మరణం లేని విద్య నేర్పించి నేను ఇంకెప్పటికీ మరణించకుండా ఉండేట్లుగా అలాంటి విద్య నేర్పించమంటాడు ఆ రాజు. ఆ గురువు అలాంటి విద్య అయితే ఉండదు, కానీ మరణం లేని విద్య అంటే బ్రహ్మ విద్య ఉంది, అదంటే అది నాకు అక్కర్లేదు, నాకు ఇప్పుడు మరణం లేని విద్య అంటే మరణం లేకుండా ఉండాలి, ఎప్పటికీ జీవించి ఉండాలి అని అడిగితే, ఆ రాజుగారు ఆ గురువు అదేమీ ఉండదని చెప్తే ఆ రాజు బయటకు వెళ్లి అసత్య ప్రచారం చేస్తాడు గురువు మీద. శిష్యులందరూ ఆశ్రమం వదిలి వెళ్ళిపోతారు. అసలు ఆ గురువు గారి దగ్గర అనేక మంది శిష్యులు ఉంటారు. ఈ రాజు ఎప్పుడైతే అడగగానే అలాంటి విద్య నేర్పలేదో, ఇవ్వలేదో, అప్పుడు ఆ గురువు మీదే అసత్య ప్రచారం చేస్తాడు ఆ రాజు. దాంతో చాలా మంది శిష్యులందరూ కూడా గురువు గారిని ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోతారు. కుందలత మాత్రం ఆ గురువు గారిని వదిలిపెట్టలేదు. అసూయ, ద్వేషం, కోపం ఆమెలో మొదలైంది. కారణం ఆ రాజు చేసిన దుష్ట ప్రచారం వల్ల. తాను ఆ రాజు దగ్గరికి వెళ్ళి, నీ వంశంలోని వాళ్ళు సుఖపడకూడదు, నువ్వే కాదు నీ వంశంలో ఎవ్వరూ సుఖపడకూడదని కోపం, ఎందుకంటే తన గురువుని దూషించాడు, తన గురువు పట్ల అసత్య ప్రచారం చేశాడని గురువు పట్ల ఉన్న భక్తితో ఆ రాజును నిందించి శాపం పెడుతుంది కుందలత. ఆమె చేసిన గురు సేవ, గురు భక్తి వలన ఆమెకి అంతటి వాక్శుద్ధి, మహిమ వస్తుంది. గురువు గారి దగ్గరికి వచ్చి ఆమె శాపం గురించి వివరిస్తుంది. నేను ఇలా రాజు దగ్గరికి వెళ్ళి శాపం పెట్టి వచ్చాను అని. ఆ కామక్రోధ లోభాల వల్ల గురువు అప్పుడు చెప్తారు, నువ్వు అంతా బాగుంది, చక్కగా అన్ని కూడా చాలా సాధనలు చేస్తున్నావు, కానీ నీలో నా పట్ల గౌరవం ఉండొచ్చు, కానీ ఆ రాజును ద్వేషించి అతనికి శాపం ఇచ్చే అర్హత నీకు లేదు. మరి ఆ విధంగా చేసావు కదా, నీ కామక్రోధ లోభాలు వీటిని ఉపయోగించుకుని నీవు తర్వాత జన్మలో అనుభవించాలి, ఇప్పుడు కాదు. దీనివల్ల నీ వలన ఒక మహత్కార్యం జరగాలి, అందువల్ల నీకు ఈర్ష్య, అసూయ, కోపం ఇప్పుడు వచ్చింది అని శ్రీరాముడు ఈ పూర్వజన్మ వృత్తాంతాన్ని మందరికి వివరిస్తాడు. నిజం చెప్పాలంటే ఒక లోక కళ్యాణం కోసం అని చెప్పి నువ్వు తెచ్చుకున్న ఈ ఈర్ష్య, అసూయ ఇలాంటివి ఈ జన్మలో ఇప్పుడు ఉపయోగించడం కోసం నువ్వు కారణ జన్మరాలివి. తన వల్ల జరిగిన మహత్కార్యాలు మందరికి వివరిస్తాడు శ్రీరాముడు. రామాయణ అద్భుత మహాకార్యం మందర వల్లే జరిగింది. ఇది కర్మ సిద్ధాంతం వల్లే జరిగింది. తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం పొందితే ప్రాయశ్చిత్తం వల్ల పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది అని శ్రీ రామచంద్రమూర్తి వివరిస్తాడు. నీ గురు సేవ వలన పూర్వజన్మ సుకృతం వలన నా దర్శనం నీకు లభించింది. నువ్వు పూర్వజన్మలో గురు సేవ బాగా ఎక్కువ భక్తితో చేయటం వల్ల నా దర్శనం నీకు లభించింది. నీవు ఈర్ష్యాద్వేషాలు తొలగించుకో. ఈనాటి నుండి నీ పశ్చాత్తాపంతో నీ అజ్ఞానం, పాపం రెండూ తొలగిపోతాయి. శ్రీరాముడు మందర శిరస్సుపై చేయి పెట్టి ఆశీర్వదిస్తాడు. మందర జీవితం ధన్యమైంది. ఆ చీకటి గదిలో ఒక్కసారిగా ఆత్మజ్యోతి వెలుగుతుంది. అదే పరమాత్మ దివ్య జ్యోతి. ఆమె తన శరీరాన్ని నిధనం చేసుకుని రామచంద్రమూర్తిలో ఐక్యమైపోతుంది మందర. ఇది మందర వల్ల రామాయణంలో ఆమె పాత్రకి గల ఒక కార్యానికి ఆవిడ తన జన్మని ఆవిడ ఈ విధంగా అలా జీవించడం చాలా కష్టం, చాలా చాలా అటువంటి జన్మ తీసుకోవటం అనేది అత్యంతమైన కష్టతరమైన విషయం. ఒక జీవితం మొత్తం వేస్ట్ అయిపోయినట్లే కదా ఆవిడికి. కానీ ఆవిడ అలా వేస్ట్ అవ్వటానికి తను ఒప్పుకున్నది కాబట్టే, తీసుకుంది కాబట్టే, సాహసం చేసింది కాబట్టే రామాయణంలో
ఒక్క పాత్రని ఆవిడ వహించగలుగుతుంది. ఇక తర్వాత నుండి ఇక లంకేశ్వరుడైన రావణుడు ఉన్నాడు. గొప్ప పరిపాలనాదక్షుడు, మహాభక్తుడు, మహావీరుడు, గొప్ప పండితుడు, గొప్ప రాజనీతి కోవిదుడు, గొప్ప ఐశ్వర్య సంపన్నుడు. అతని సోదరి శూర్పణఖ, ఆమెకు ఒక బిరుదున్నది, చొప్పనాతి అని. ఆమె రాముణ్ణి మోహించి కామించింది. సీతను అడ్డు తొలగిస్తానంది. నోటికి వచ్చినట్లు వాగింది. రాముని మాటతో లక్ష్మణుడి వద్దకు వెళ్ళింది. అతన్ని పీడించింది. చివరికి లక్ష్మణుడు ముక్కు చెవులు కోసి పంపాడు. దాంతో ఆక్రోశిస్తూ రావణాసుడి దగ్గరికి వెళ్లి తన బాధను చెప్పింది. రావణుడు పెద్దగా చెలించలేదు. దాని ముక్కు చెవులు కోసినా కూడా పెద్దగా పట్టించుకోలేదు. దాంతో సీతాదేవి అందచందాల గురించి వర్ణించింది. ఆమె నీ సరసన ఉండాలి, ఆమె నీ భార్య అయితే ఈ ముల్లోకాలను నిన్ను మించిన వాడుండడు అంది. దాంతో రావణాసురుడి మనస్సు చెదిరింది, విషం చిమ్మింది. ఎలాగైనా సీతను అపహరించాలి అనుకున్నాడు. మారీచుణ్ణి ప్రయోగించాడు. తాను తాపస వేషంతో వెళ్లి సీతను అపహరించి తెచ్చాడు. దాని ఫలితంగా రావణాసురుడు సర్వనాశనమయ్యాడు. మహావీరుడైన సోదరుడు కుంభకర్ణుడు, కుమారుడు ఇంద్రజిత్తు, పుత్ర మిత్ర సోదర బాంధవ సహితంగా సర్వ సేనలు 7 రోజుల్లో సర్వనాశనమైపోయారు. ఇదంతా ఎందుకు జరిగింది? కేవలం శూర్పణ యొక్క అమంగళకరమైన మాటలు వినటం వల్ల. అంటే అమంగళకరమైన మాటలు ఎలాంటి వాళ్ళని ఏ దారిలో పడేస్తాయి అన్నదానికి ఉదాహరణగా. ఇక మహాభారతంలో దుర్యోధనుడున్నాడు. అతనికి సలహాదారు శకుని. అతని మాటలు విన్నాడు. మాయాజూదం ఆడించాడు. ద్రౌపదిని సభకీడ్పించి అవమానించాడు. ఫలితం 18 అక్షౌహిణీల సైన్యం 18 రోజుల్లో సర్వనాశనం అయిపోయింది. 99 మంది సోదరులతో పాటుగా మహాపరాక్రమశాలుడు అజేయులు అయిన భీష్మ ద్రోణాదులతో సహా పుత్ర మిత్ర బాంధవ సహితంగా సర్వనాశనమైపోయాడు దుర్యోధనుడు. ఇదంతా శకుని అమంగళకరమైన మాటల వల్ల. ఇక ధృతరాష్ట్రుడున్నాడు. ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అతని చుట్టూ ధర్మాత్ములైన భీష్మ ద్రోణ విదుర సంజయులు ధర్మాత్ములు వీళ్ళు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, సంజయులు. అయినా వీరి మాటలు వెనుక దుర్యోధనుని, శకుణ్ణి, కర్ణుని మాటలు విని పాండవ నాశనానికి ప్రయత్నించి 100 మంది పుత్రులను యుద్ధంలో కోల్పోయి దిక్కులేని వాడయ్యాడు. అంతేకాదు, ఏ పాండవులను చంపాలనుకున్నాడో ఆ పాండవుల పంచన 13 సంవత్సరాలు జీవించాల్సి వచ్చింది. బిడ్డలు చనిపోయిన తర్వాత, మహాభారత యుద్ధం తర్వాత 13 సంవత్సరాలు పాండవుల పంచన జీవించాల్సి వచ్చింది. ఇదంతా అమంగళకరమైన మాటలు వినటం. ఎవరి మాటలు? దుర్యోధనుడు, శకుని, కర్ణుని యొక్క మాటలు వినటం. ఇక అమంగళకర దృశ్యాలు ఎలా పతనం చేస్తాయో చూడండి. భాగవతంలో అజామీలుడు అనే సద్బ్రాహ్మణుడు ఉంటాడు. సద్బ్రాహ్మణ వంశంలో జన్మించాడు. సదాచార సంపన్నుడు, నియమనిష్టలతో జీవితాన్ని గడుపుతున్నవాడు. అటువంటి వాడు ఒకసారి చూడకూడని దృశ్యాన్ని చూశాడు. ఒక పొదరింట్లో ఒక నీచ జాతి స్త్రీ పురుషులను చూశాడు. అంతే, అతని మనస్సు వికలమైపోయింది. స్త్రీ పొందు కోసం తప్పించాడు. ఆమెతోనే ఉన్నాడు. ఆచారాలు మంటగలిసే కుటుంబాన్ని పట్టించుకోలేదు. సర్వ విధాలా భ్రష్టుడైపోయాడు. నీచమైన నికృష్టమైన జీవితాన్ని గడిపాడు. ఇదంతా కేవలం అమంగళ దృశ్యాన్ని చూడటం వల్ల. మరి మనం ప్రతిరోజు ఎన్నో దృశ్యాలు చూస్తూ ఉంటాం. సినిమాల్లో చూస్తాం, సమాజంలో ఎందరి నుండో వినకూడని మాటలు వింటాం. మరి మన పరిస్థితి ఏమిటి? ఒక ఘోర దృశ్యం, ఒక కటువైన మాట, ఒక అశ్లీల పదం చాలు మన మనస్సును చెడగొట్టడానికి, మన ఏకాగ్రతను భంగపరచటానికి, మన మనస్సును వికలం చేయటానికి. మనస్సు సరిగ్గా లేకపోతే బుద్ధి సరిగ్గా పనిచేయదు. అందుకే ఈ ప్రార్థన. సాధన పూర్తయిన తర్వాత అన్నింటిలోనూ అంతటా దైవాన్ని దర్శించగల స్థితికి వస్తాం. కాబట్టి అప్పుడు పర్వాలేదు, కానీ అప్పటిదాకా మాత్రం మాపై కనికరం చూపండి. ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నంత కాలం మాకు ఘోరమైన దృశ్యాలు కాని, అమంగళకర శబ్దాలు కాని వినిపించకూడదు, కనిపించకూడదు. ఇది ప్రార్థన. ఇక్కడ గురు సమ్ముఖంలో మంగళప్రదమైన వాక్కులు వింటాం, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటాం. ఇక్కడ ఉన్న విషయాలు మనస్సులో మననం చేసుకునేటప్పుడు మనస్సు కలుషితంగా ఉంటే ఆ మంగళకరమైన విషయం కూడా అమంగళంగా తోస్తుంది. మనస్సు కలుషితమైతే మంగళకరమైన విషయాలు కూడా అమంగళంగా తోస్తాయి. అందుకే మంగళకర దృశ్యాలతో, శబ్దాలతో
మనస్సు నిండిపోవాలి. ఇది ప్రార్థన. మంగళకరమైన ఆత్మతత్వాన్ని విని అట్టి ఆత్మ దర్శించే శక్తిని ప్రసాదించమనే ఈ శాంతి మంత్రంలోని ప్రార్థన యొక్క సారాంశం. గురు శిష్యులు ఇరువురు ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తూ దేవతలను ప్రార్థించాలి. ఊరికే ప్రార్థించటం కాదు, ఈ మంత్రంలోని అంతరార్థాన్ని చక్కగా గ్రహించి ఆచరణలో పెట్టుకోవాలి. భద్రం పశ్యమే, భద్రం పశ్యేమ అంటే కేవలం మంగళకర దృశ్యాలను కళ్ళతో చూడటం మాత్రమే కాదు, గురువు బోధించిన ఆత్మజ్ఞానాన్ని మనసులో దర్శించాలి. ఈ జ్ఞానమే మంగళకర దృశ్యం. అలాగే భద్రం కర్ణేభి శృణుయామ అంటే కేవలం మంగళకరమైన శబ్దాలను చెవులతో మాత్రమే వింటం కాదు, చెవులతో స్వీకరించిన గురుబోధని తనలో దర్శించాలి. గురుబోధ చెవులకు అందుతుంది, అది చాలదు, సత్యాన్ని దర్శించాలి. చెవులతో విన్నదాన్ని మనస్సుతో దర్శించాలి. మరి అలా దర్శించాలంటే ఏం చెయ్యాలి? మన బుద్ధిలోని దోషాలతో కలిపి చూడటం కాకుండా, దోషాలు లేని, కల్మషాలు లేని, ప్రాపంచక విషయ వాసనలు లేని బుద్ధితో గ్రహించాలి. అంటే చెవులు, మనస్సు, బుద్ధి అన్నిటినీ అనుసంధానం చేయాలి. అప్పుడే సత్య దర్శనం. ఇంకా ఏం కోరుతున్నారు ఈ శాంతి మంత్రంలో గురు శిష్యులు? స్థిరైరంగై తుష్టు మాంసస్థనూభిః యసేమ దేవహితం యదాయు. శరీర అవయవాలు, మొత్తం శరీరం తుష్టిగా, పుష్టిగా, ఆరోగ్యంగా ఉండాలని, ఈ దేహంతో, ఇంద్రియాలతో ఆయువు ఉన్నంత వరకు దేవహితం చేస్తూ జీవించాలి. అంటే దైవ కార్యాలతో, దైవానికి సన్నిహితమైన కార్యాలతో జీవించాలి అని ప్రార్థిస్తున్నారు. శాస్త్రాన్ని గురుముఖత శ్రవణం చేయాలన్నా, శ్రవణం చేసిన విషయాన్ని మననం చేయాలన్నా, నిధిధ్యాసన ద్వారా ఆ విషయాన్ని స్థిరపరచుకోవాలన్నా, జపం, ధ్యానం మొదలైన సాధనలు సక్రమంగా సాగించాలన్నా సాధనా క్షేత్రమైన ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలి. అన్ని అవయవాలు, కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, వాక్కు అన్ని చక్కగా పనిచేయాలి. గురు సమ్ముఖంలో శాస్త్ర శ్రవణం చేయాలంటే కాళ్లతో నడిచి రావాలి. అక్కడ కనీసం 1 గంట సేపు కూర్చోగలగాలి. జపధ్యానాది సాధనలు సాగించాలన్నా కాళ్ళు, శరీరం అన్ని సక్రమంగా పనిచేయాలి, బలంగా ఉండాలి. గ్రంథాన్ని పట్టుకోవాలి అంటే, గురు సేవ చెయ్యాలంటే చేతులు బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. చూడాలంటే కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. గురు బోధన వినాలంటే చెవులు దోషరహితంగా ఉండాలి. తెలియని విషయాన్ని అడిగి తెలుసుకోవాలన్నా, ఏమి మాట్లాడాలన్నా వాక్కు స్పష్టంగా ఉండాలి. మొత్తం అవయవాలన్నీ బాగుంటేనే ఆరోగ్యంగా ఉన్నట్లు. దివ్య సాధనలు చేసి తరించాలన్నా, జన్మను సార్థకం చేసుకోవాలన్నా, ఉత్సాహంగా అన్నింటిలో పాల్గొవాలన్నా శరీరం ఆరోగ్యంగా, పుష్టిగా, తుష్టిగా ఉండాలి. అందుకే అన్ని అవయవాలు, శరీరం ఆరోగ్యంగా ఉండాలని, చక్కగా పనిచేయాలని ఈ ప్రార్థన ద్వారా కోరుకుంటున్నారు గురు శిష్యులు. అయితే ఇలా కోరుకున్నంత మాత్రాన వాళ్ళకి ఈ దేహం శాశ్వతమనే భ్రమ లేదు. అందుకే యదాయుహు అంటున్నారు. ఈ పదం ఎంతో గొప్ప భావం ఇమిడి ఉంది. యదాయుహు, ఈ దేహం దాని ప్రారబ్ధాన్ని బట్టి ఎంతకాలం ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది, తర్వాత రాలిపోతుంది. అంటే భగవంతుని నిర్ణయానికి తలొగ్గుతున్నారు. కాకపోతే జీవించినంత కాలం అవయవాలన్నీ పుష్టిగా, ఆరోగ్యంగా ఉండాలనే కోరిక. అది ఎందుకు? దేవహితం చేయడానికి. నిజంగా దేవతలకు హితం మనమేం చేస్తాం? మనమే వాళ్ళని అర్థిస్తున్నాం కదా. వాళ్లకు లేనిది మనకు ఉన్నది, వాళ్లకు మనం ఇవ్వగలిగేది ఏముంది? ఏమీ లేదు. ఇక్కడ దేవహితం అంటే దేవతలకు సన్నిహితం కావటం, అంటే ఆత్మకు దగ్గరై, ఆత్మతో ఐక్యమై, ఆత్మగా ఉండిపోవటమే దేవహితం. అంతేగాని దేవతలకు మనం ఇచ్చేది ఏమీ లేదు. దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతోంది. ఏంటంటే ఈ ప్రపంచాన్ని వదిలి దూరంగా ఎక్కడికో వెళ్ళి సన్యాస జీవితాన్ని గడపాలనే కోరిక లేదు. ఈ ప్రపంచంలో జీవిస్తూనే పరమలక్ష్యమైన మోక్షాన్ని సాధించాలి, ఈ జన్మను సార్థకం చేసుకోవాలి అనేదే కోరిక. అలాగే తమ సాధనలకు అంటే శ్రవణం, మననం, నిధిధ్యాసన, జపధ్యానం వీటికి
ఏ అంతరాయం కలగకుండా తమ శరీర ఆరోగ్యం కాపాడుకోవాలని, అందుకు భగవంతుని యొక్క కృప కావాలి. ఇది ఆరాటం. ఈ లోకంలోనే జీవిస్తూ అవసరాలు తీర్చుకుంటూ అందుబాటులో ఉన్న వాటిని అనుభవిస్తూ కోరికలు తీర్చుకుంటూ ఉన్నప్పటికీ ఈ కోరికలు ఇంకా ఇంకా తీర్చుకోవాలని గాని, సంపదలను ఇంకా పోగు చేసుకోవాలని గాని, వాటిని అందని వాటికై ఆరాటపడాలని గాని, ఇంకా ఇంకా భోగాలు అనుభవించాలని గాని, ఎందుకోసం ఇవి జీవితాన్ని పొడిగించుకోవాలని కానీ అనుకోవటం లేదు. అలాగని జీవితం అసంతృప్తిగా ఉంటే బలవంతంగా ముగించుకోవాలని లేదు. మరి ఏముంది ఇందులో? యథాయుహు. భగవంతుడు ఎంతవరకైతే తనకు ఆయుష్ ప్రసాదించాడో అంతవరకు దేవహితం అంటే దైవ కార్యాలను, శాస్త్రవిహిత కార్యాలను, ఉపాసనలను, శ్రవణ మనన నిధిధ్యాసనలను, వివిధ మోక్ష సాధనలను సాగిస్తూ మోక్ష ప్రాప్తికై సార్థక జీవితాన్ని, శుభప్రదమైన జీవితాన్ని కొనసాగించాలనే కోరిక మాత్రమే ఉంది. అందుకే యదాయువు అన్నారు. సామాన్యులు జీవితం ఆనందంగా గడిచిపోతుంటే ఇలాగే చాలా కాలం ఉండాలని, జీవితంలో కష్టాలు దుఃఖాలమయమైతే ఏదో విధంగా అంతం చేసుకోవాలని అనుకుంటారు. సుఖాలు సంతోషాలు ఉంటే ఎప్పుడు ఇలా సాగిపోవాలని, కష్టాలు దుఃఖాలతో ఎక్కువగా ఉంటే జీవితం అంతం చేసుకోవాలని అనుకుంటారు. కానీ మహాత్ముల ఆలోచనలు అలా ఉండవు. పొడిగించుకోవాలి అనుకోరు, ముగించుకోవాలి అనుకోరు. ఇష్టం వస్తే ముగించుకోవాలనుకోరు, సుఖాలు వస్తే పొడిగించుకోవాలని కూడా అనుకోరు. ఉన్నంత వరకు సార్థక జీవితాన్ని గడపాలని మాత్రమే కోరుకుంటారు. ఇదే యదాయుహు అనే పదం యొక్క ఆంతర్యం. ఇలా ఏ దేవతలను ప్రార్థిస్తున్నారు? ఒక్కొక్క దేవత గురించి వివరిస్తున్నారు. దాన్ని మనం రేపు చెప్తాం.